జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకీ డబ్బులు దోచేశారా పంచేశారా ఈ విషయం ఏదైతే క్లారిటీ రావాలి. ఎందుకంటే నేను ఇప్పటివరకు విన్నదైతే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అందరికీ పంచేస్తున్నారు, ఫ్రీగా అందరికీ పంచిపెట్టేస్తున్నారు అని విన్నాను తప్ప డబ్బులు దోచేశారు, ఎంత దోచారు అంత దోచారు అని అయితే నేనైతే వినలేదు. మీరు ఎవరైనా వింటే ఖచ్చితంగా కమెంట్స్లో అయితే చెప్పండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీన్ చనూరి. ఈరోజు మనం అనాలిసిస్ చేయబోయే టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న ఖజానాని పంచిపెట్టారా దోచిపెట్టారా. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళి గత రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది, అయితే చేసిన అప్పులతో ఎక్కడెక్కడ అమౌంట్ని చూపించగలిగారు అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందున్న ప్రభుత్వం 2.75 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఖర్చు పెట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంచుమించు దానికన్నా కొంచెం తక్కువ అప్పులు తీసుకుని వచ్చైతే రాష్ట్రానికి ఖర్చు పెట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన డబ్బు అయితే లెక్కలతో సహా అందరూ చూపించగలుగుతున్నారు. ఎందుకంటే కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. అమ్మఒడి కోసం తల్లుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అలాగే ఆసరాలో డబ్బులు పడుతున్నాయి, చేయూతకు డబ్బులు పడుతున్నాయి, రైతు భరోసాకు డబ్బులు పడుతున్నాయి. అదేవిధంగా మన చుట్టుపక్కల చూసుకుంటే నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ బాగుపడుతున్నాయి, అలాగే ఆరోగ్య కేంద్రాలు బాగుపడుతున్నాయి, ఫ్యామిలీ డాక్టర్ వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే చాలా పథకాలు అన్నీ కూడా అమల్లో ఉన్నాయి. వాటిలందరూ కూడా ఖర్చు అవుతుంది. కొత్తగా 1088 వెహికల్స్ వచ్చాయి, 108 వెహికల్స్ వచ్చాయి, 104 వెహికల్స్ వచ్చాయి. అండ్ చాలా చోట్ల చాలా పరిశ్రమలు అయితే నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ ఫెసిలిటీ వచ్చింది, వెలుగొండ టన్నెల్ కంప్లీట్ అయింది. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా మటుకు ఆయన తెచ్చిన ఆ అప్పుల్ని ఎక్కడెక్కడైతే ఖర్చు పెట్టారనేది ఆయన చెప్పగలిగే అవకాశం అయితే ఉంది. అండ్ ఆయన డైరెక్ట్గానే డబ్బులు పంచుతున్నారు. ఎస్, డబ్బులు పంచుతున్నారు. ఎవరికి? నిరుపేదలకి పెన్షన్ పథకంలో వాళ్ళ ఇంటికి ఫస్ట్ తారీఖున వెళ్ళి పెన్షన్ ఇచ్చే పథకం అయితే అమల్లో ఉంది. అదేవిధంగా అక్క చెల్లెమ్మలు ఎవరైతే చేయూత కావాలో వారికి డబ్బులు పంచడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్ అన్నలకి 10,000 రూపాయలు అందుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆటోస్ బ్రేక్ డౌన్ అవుతుంటే బ్రేక్ చేయించుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా, వాటి కోసం అని చెప్పేసి ఆ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్కి కూడా చాలా పథకాలు అమల్లో ఉన్నాయి. వాటిలన్నింటికి కూడా లెక్కలతో సహా డబ్బులు అయితే ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదే గత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళు తీసుకొచ్చిన 2.75 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం. వాళ్ళు ఏమైనా పథకాలకు ఖర్చు పెట్టారా, పసుపు కుంకుమ కాకుండా ఇంకేమైనా పథకాలకు ఖర్చు పెట్టారా, లేకపోతే రాష్ట్రంలో రోడ్లు వేశారా, లేకపోతే రాష్ట్రానికి సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొచ్చి రాష్ట్రంలో యువతకందరికి ఉద్యోగాలు ఇచ్చారా అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఒకవేళ గత ప్రభుత్వం కానీ మొత్తం డబ్బులతో రోడ్లు వేస్తుంటే ఈ రోజు రోడ్లకి అభిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ గత రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చుంటే ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు అని మనం నిరుద్యోగులంతా కూడా కంప్లైంట్ చేసిన అవసరం కాదు. అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వం అందరికీ పెన్షన్లు ఇచ్చారని చెప్పుకుంటే పోతే కూడా మీరు చాలా చోట్ల చూస్తే చాలామంది పెన్షన్కి అప్లై చేయాలంటే ఆల్రెడీ మీ ఊర్లో స్లాట్స్ ఫిల్ అయిపోయినాయి, ఎవరైనా చనిపోతేనే మీకు పెన్షన్ కొత్తగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పిన సందర్భాలు అయితే కోకోలలు. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఎంత అభివృద్ధి చేయడానికి వాడారు అనేది వాళ్ళు లెక్కలు చెప్పగలిగితే ఆ తర్వాత అది కూడా చాలా ఫెచ్చింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న అప్పులు కూడా మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న ఖర్చు అదంతా కూడా తెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అయితే దోచేసినట్టుగా నాకైతే కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పంచారు, పేదరికం రాష్ట్రంలో తగ్గింది, విద్యా వ్యవస్థ బాగుపడింది, దేశంలోనే విద్య ఎక్కువ శాతం అందుబాటులో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇంతకుముందు వరకు కూడా నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ఇంతకుముందు గత 2-3 సంవత్సరాల ముందు వరకు కూడా దేశంలోనే టాప్ స్టేట్ ఏది ఎడ్యుకేషన్లో అంటే కేరళ అని అందరూ చెప్తారు. కేరళ అలాంటి కొన్ని దశాబ్దాల స్థాయి ఉన్న కేరళను కూడా మనం ఈరోజు బీట్ చేయగలిగామంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి తీసుకొచ్చినటువంటి వెసులుబాటు, విద్యార్థుల కోసం ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు. సో ఇలాంటి కార్యక్రమాలన్నింటిలో కూడా డబ్బు అయితే ఖర్చు అవుతుంది. ఆ డబ్బునైతే ఖచ్చితంగా పంచుతున్నారు. ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు పిల్లలు చదువుకుని రేపు పొద్దున్న ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావచ్చు, వాళ్ళు మంచి వ్యవస్థల్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, వాళ్ళే ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. సో ఇదంతా కూడా వాళ్ళంతా ఓట్లు లేవు, వాళ్ళందరూ కూడా ఓట్లు వేసే అవకాశం కూడా లేదు. అయినా సరే వాళ్ళందరినీ వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెడుతున్న డబ్బు. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పనిచేశారు. అదేవిధంగా వృద్ధులకి, వితంతువులకి, అలాగే ఎంతోమందికి పెన్షన్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బునైతే పంచారు. ఎందుకు అంటే ఈరోజు మనం చూసుకుంటే చాలామంది కూడా కన్న తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. అలాంటి ముసలి వృద్ధులు అంతా కూడా ఇంతకుముందు పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళంతా ఇంటి దగ్గర నుంచి ఓపిక ఉన్నా లేకపోయినా ఏదో రకంగా ఓపిక తెచ్చుకొని పంచాయతీకో మున్సిపాలిటీకో వెళ్ళి లేదా ఆ పెన్షన్ ఇచ్చే కేంద్రానికి వెళ్ళి అక్కడ పడిగాపులు కాచి లైన్లో నుంచి అక్కడ నుంచి పెన్షన్ తీసుకునే పరిస్థితి. ఈరోజు వాళ్ళందరికీ ఆ ఇబ్బందులు లేవు. ఇంటికే వచ్చి 1వ తారీఖున గడపకి ఆ డబ్బులను అయితే పంచుతున్నారు. ఎస్, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు పంచేశారు. ఈ అనాలిసిస్ ప్రకారం నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంచిన సెక్షన్స్ ఆఫ్ పీపుల్ గురించి మనం మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పులు ఎక్కడెక్కడైతే పనిచేస్తారని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇన్ని అప్పులు తీసుకున్నా కూడా రాష్ట్రం అయితే శ్రీలంక అవ్వలేదు, ఇన్ని అప్పులు తీసుకున్నా కూడా రాష్ట్రం అయితే ఒక వెనుజులా కాలేదు. రాష్ట్రం అయితే అభివృద్ధి చెందింది. చాలా ఇండెక్స్లో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తుంది. అలాగే ఏపీకి సంబంధించిన చాలా శాఖలు కూడా అగ్రగామిగా ఈరోజు ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఎన్నో సంస్థలు ఈరోజు దేశంలోనే అత్యున్నత స్థాయిలో మన రాష్ట్రం నుంచి ఉన్నాయనేది మీరందరూ గమనించాల్సిన విషయం. ఈ విషయంలో మీరంతా కానీ నాతో ఏకీభవిస్తే
ఎస్ అని కామెంట్ చేయండి. లేదు మీరు వ్యతిరేకిస్తే మీ యొక్క ఒపీనియన్ని కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనేది ఆలోచించి కంపేర్ చేసి మనకు నచ్చిన నాయకుడికైతే మనం ఎన్నుకుందాం. ఇలాంటి మరిన్ని అనాలిసిస్లు మీరు వినాలనుకుంటే నవీన్ చంద్రుడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మరిన్ని వీడియోస్ అయితే మీకు చేరువవుతాయి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా లేదా అనే విషయాన్ని మీ ఒపీనియన్ అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.